ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు దగ్గుబాటి రానా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ వివరాలతో ఈడీ విచారణకు హాజరయ్యాడు రానా. ఇంతకుముందే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు దగ్గుబాటి రానా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ ఎంక్వైరీ చేస్తోంది. బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రాన్సాక్షన్ వివరాలతో ఈడీ విచారణకు హాజరయ్యాడు రానా. అయితే ఇంతకు ముందే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఇక ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఈరోజు నటుడు దగ్గుబాటి రానా కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానుంది. అతనితో పాటు తన చార్ట్ అకౌంట్స్ని ఇద్దరు కూడా లోపలికి తన ఫైల్స్ అంటే 2018 నుంచి 2022 వరకు జరిగినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన వివరాలతో పాటు మనీ ట్రాన్సాక్షన్స్, డబ్బులు బదిలీలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్, వీటన్నిటి కూడా తీసుకొని కొద్దిసేపటిమే దగ్గుబాటి రానా ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావడం. ఇప్పటికే మనం చూడొచ్చు, ఈడీ విచారణ ముందు ఇదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజు 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండ 4 గంటల పాటు విచారణకు హాజరై తన స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో హీరో దగ్గుబాటి రానా హాజరు కావాలంటూ కూడా గతంలోనే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఆ నోటీసులు కొంత బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల హాజరు కాలేకపోతున్నానని మరొక డేట్ కావాలని హీరో రానా కోరడం, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని రానాకు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటిమే దగ్గుబాటి రానా 10 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానుంది. తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటు బెట్టింగ్ యాప్స్ 2018 నుంచి 2022 వరకు జంగిల్ రమ్మి అనేటువంటి ప్రకాష్ రాజ్ సంబంధించిన ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ చేశాడో అదే తరాలో రానా కూడా జంగిల్ రమ్మి అనేటువంటి బెట్టింగ్ యాప్ సంబంధించిన యాప్లో ప్రమోషన్ చేశాడు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు, ఆ యాప్ వల్ల ఆ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత డబ్బులు ఇతను తీసుకున్నాడు, వీటికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా కొద్దిసేపమే రానా అన్ని వివరాలు తీసుకొని ఈడీ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. సుదీర్ఘంగా మధ్యాహ్నం వరకు అతన్ని విచారణ చేసి అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈడీ అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే ఇద్దరు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మరొక హీరో రానా స్టేట్మెంట్ కూడా ఈరోజు నమోదు చేసుకున్నారు. ఇక ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నందుకు ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి ఈ విషయంలో మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ అధికారులు కేసు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కేసులో భాగంగానే విడతల వారిగా ఒక్కొక్కరికి నోటీసులు సర్వ్ చేసి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రకాష్ రాజ్ అయితే జంగిల్ రమ్మీ సంబంధించినటువంటి యాప్లో ప్రమోషన్ చేశాడో అదే తరాలో రానా కూడా జంగిల్ రమ్మీ సంబంధించినటువంటి యాడ్లో 2018 నుంచి 2022 వరకు ప్రమోషన్ చేశాడు. కాబట్టి ఆ ప్రమోషన్ సంబంధించినటువంటి వివరాలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. వీటితో పాటు ట్రాన్సాక్షన్స్, ఈ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత డబ్బులు లావాదేవీలు జరిగాయి, నగదు లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు ఏమైనా పాల్పడ్డారా లేదా, ప్రివెన్షన్ ఆఫ్ PMLA యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు ఏమైనా పాల్పడ్డారా అన్న దాని విషయంలో మాత్రం ఈడీ అధికారులు మాత్రం పూర్తిగా కోపీలు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇద్దరిని ప్రశ్నించారు. ఇద్దరి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఈరోజు రానా స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటారు. మరి మంచు లక్ష్మి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలకు ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని వారందరూ కూడా విడుదల వారిగా నోటీసులు చేస్తారు. ఇందులో భాగంగానే రానా ఈరోజు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు ఈ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే విజయ్ దేవరకొండ విచారణకు హాజరైన తర్వాత మాట్లాడడం జరిగింది. రానా కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? అలాగే రానాకు సంబంధించి ఇంకా ఏ డీటెయిల్స్ తీసుకునే అవకాశం ఉంది? అంటే బెట్టింగ్ యాప్స్ ఇది ఒక్కటేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు
ఎస్, ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతను మీడియాతో మాట్లాడారు. ప్రకాష్ రాజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత 6 గంటల పాటు అతను కూడా మీడియాతో మాట్లాడారు. ప్రకాష్ రాజు ఒకటే చెప్పాడు, గతంలో బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాను కానీ ఇప్పుడు ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం లేదు. గతంలో చేసినటువంటి అగ్రిమెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. డబ్బులు పోగొట్టుకోదు, స్వతహాగా సంపాదించాలి. కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలంటే మాత్రం అది తగని పరిస్థితి మాత్రం ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్లో చేయడానికి వీల్లేదు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టొద్దు అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్పాడు. అదే తరాలో అటు విజయ్ దేవరకొండ కూడా మీడియాతో మాట్లాడా, ఎక్కడ కూడా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు, కేవలం గేమింగ్ యాక్ట్ ప్రమోషన్స్ మాత్రమే చేశావు. దేశవ్యాప్తంగా గేమింగ్ యాక్ట్ సంబంధించిన దాంట్లో లీగల్గా జరుగుతుంది. కొన్ని ప్రో కబడ్డీ అదేవిధంగా వాలీబాల్ సంబంధించిన గేమింగ్ యాక్ట్లు తాము ప్రమోషన్ చేసినమాట వాస్తవమే. తెలంగాణలో ఆ యాప్ ఓపెన్ కాదు అనే విషయాన్ని అటు విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడు. కానీ ఇప్పుడు రానా మరి ఏ విధంగా మాట్లాడతారు? ఎందుకంటే ఇద్దరు మీడియాతో మాట్లాడుతారు. ఖచ్చితంగా ఈరోజు రానా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేవలం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో గతంలో 2018 నుంచి 2022 వరకు చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలామంది యువత అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి మనం చూసాం. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుని బేస్ చేసుకుని ఇప్పుడు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని విడతల వారీగా ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. ఈరోజు దగ్గుబాటి రానా విచారణ కంప్లీట్ అయితే మళ్ళీ ఈ నెల 13వ తేదీన అటు మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి మరి రానా మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత మీడియా ముందు ఎలాంటి విషయాలు వెల్లడిస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సుమిత్ర, అంటే ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిని మరీ విచారణకు పిలిచే యోచనలో ఉన్నట్టు కానీ దానికి సంబంధించిన ఊహాగానాలు కానీ ఏమైనా ఉన్నాయా సునీల్? ఎస్, ఇప్పటివరకు ఇది ప్రకాష్ రాజ్ని విచారించారు 6 గంటల పాటు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా విచారణకు రమ్మన్నారా అని అడిగిన తర్వాత తాను అలాంటి సమాచారం అయితే ఏమీ లేదు, కేవలం తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు. అదే విజయ్ దేవరకొండ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు రానా కూడా మరి విచారణకు హాజరైన తర్వాత విచారణకు కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన మీడియాతో మాట్లాడిన తర్వాత ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మొత్తం మీద బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు మాత్రం చాలా దూకుడు పెంచారు. ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం ప్రమోషన్స్ సంబంధించిన విషయంలో చాలా వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. డబ్బులు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఆ కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు రానా విచారణ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపమే విచారణ కూడా స్టార్ట్ కావడం జరిగింది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత రానా మరి ఎలాంటి విషయాలు వెల్లడిస్తాడు, ఎలాంటి అంశాలు ఈడీ అధికారులు అడిగారు, ఇతను ఎలాంటి సమాధానాలు చెప్పాడనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత, అంటే మనంలో గతంలో చూసాం ప్రకాష్ రాజ్ని 6 గంటల పాటు విచారించారు, విజయ్ దేవరకొండని 4 గంటల పాటు విచారించారు. మరి ఈరోజు రానాని ఎన్ని గంటలు విచారిస్తారు, అతను విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి విషయాలు వెల్లడిస్తారని కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.